హలో గైస్. సో ఇప్పుడు మనం అమెజాన్ వెబ్ సర్వీసెస్లో S3 బకెట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. S3 బకెట్లో క్రియేట్ చేసే మనం ఫైల్స్ ప్రైవేట్గా అండ్ పబ్లిక్గా ఎలా యాక్సెస్ తీసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ S3 బకెట్. సో S3 బకెట్లోకి వెళ్ళి ఒక బకెట్ క్రియేట్ చేద్దాం మనం ఇప్పుడు. సో ఇది జనరల్ పర్పస్లోనే ఉండాలి. ఓకే, నేను క్రియేట్ చేసేది సింగపూర్ రీజియన్లో క్రియేట్ చేస్తున్నాను. సో బకెట్ నేమ్ ప్రైవేట్ బకెట్ డెమో అని ఇస్తాను. ప్రైవేట్ బకెట్ డెమో. సో చూస్ బకెట్ ఎగ్జిస్టింగ్ ఏదైనా పాత బకెట్ ఉంటే దానికి నువ్వు దీన్ని కలుపుకోవచ్చు. సో ఆబ్జెక్ట్ ఓనర్షిప్. సో ఇక్కడ మనం మామూలుగా అయితే సిస్టంలో మనం ఏదైనా అప్లోడ్ చేయాలన్నా కాపీ చేయాలన్నా వాటిని ఫైల్స్ అంటాం. సో ఇక్కడ వచ్చేసి S3 బకెట్లో ఆబ్జెక్ట్స్ అంటాం. ఫైల్స్ని ఆబ్జెక్ట్స్ అని అంటాం. ఆబ్జెక్ట్ ఓనర్షిప్ అంటే ఇక్కడ ఏంటంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనమాట. సో ఇది ప్రైవేట్ అండ్ ఇది పబ్లిక్. అర్థమవుతుందా? ఇది డిజబుల్లో ఉంటే మనం ప్రైవేట్గా షేర్ చేసుకోవడం ఫైల్స్ S3 బకెట్లో. ఇది ఎనేబుల్ చేస్తే పబ్లిక్గా చేసుకోవచ్చు. పబ్లిక్ అంటే ఇన్ ద సెన్స్ ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అతను అమెరికాలో ఉండని, ఆస్ట్రేలియాలో ఉండని, ఇండియాలో ఉండని, ఎక్కడైనా ఇది యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట ఫైల్స్. సో నేను ప్రైవేట్గా చూపిస్తాను ఫస్ట్. సో ప్రైవేట్గానే. సో ఈ బకెట్ వర్షనింగ్ అంటే ఏంటి అంటే, సో ఫర్ సపోజ్ మీరు ఒక ఆబ్జెక్ట్ అంటే ఒక ఫైల్ని మీరు ఈ S3 బకెట్లోనే అప్లోడ్ చేశారు. సో ఒక డెమో ఫైల్ ఫర్ సపోజ్. సో ఆ డెమో ఫైల్ మీదే మీరు ఫిజికల్గా సిస్టంలో వర్క్ చేశారు. సో రోజు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఆ అప్డేట్ చేసిన ఫైల్ మళ్ళీ మీరు దాంట్లో అప్లోడ్ చేయాలి. సో నిన్న ఉన్న ఫైల్కి ఇవాళ ఫైల్కి మీకు రెండు కూడా జంబ్లింగ్ అయిపోతాయిగా. సో అందుకనే S3 బకెటోడు ఈ సర్వీస్ పెట్టాడు అనమాట, బకెట్ వర్షన్. అంటే ఏంటంటే నిన్న చేసిన ఫైల్ ఏదైతే ఉందో, ఇవాళ చేసిన అప్డేట్ ఫైల్ ఏదైతే ఉందో మీరు దీనిలో అప్లోడ్ చేసుకోగానే ఆటోమేటిక్గా మీది లేటెస్ట్ అప్డేటెడ్ ఉన్న ఫైల్ చూపిస్తుంది. సో దిస్ ఈజ్ బకెట్ వర్షనింగ్ అనమాట. సో ట్యాక్స్ ఆప్షన్ అవసరం లేదు. సో డిఫాల్ట్ డిస్క్రిప్షన్ అవసరం లేదు. ఇంకా డిఫాల్ట్ క్రియేట్ బకెట్. సో బకెట్ క్రియేట్ కాలేదు. సో ప్రైవేట్ బకెట్ డెమో. సో ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే చూసారా కింద బకెట్ విత్ సేమ్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. బకెట్ నేమ్స్ చాలా జాగ్రత్తగా ఇవ్వాలి, ముందు చెప్తున్నాను. బకెట్ నేమ్స్ అనేది యూనిక్గా ఇవ్వాలి. సో ఆల్రెడీ ఉన్న నేమ్స్తో బకెట్స్ తీసుకో. సో ఇక్కడ మనకి తీసుకోవట్లేదు కాబట్టి నేను ఒక 1 2 3 సంథింగ్ ఏదైనా ఇస్తాను. సో క్రియేట్ బకెట్. సో బకెట్ క్రియేట్ అయిపోయింది. సో ఇంకో బకెట్ క్రియేట్ అయిపోయింది. నాది ప్రైవేట్ బకెట్ 1 2 3. దాంట్లోకి వెళ్ళిపోయాము. సో ఒక ఫైల్ అప్లోడ్ చేద్దాము. దాంట్లో యాడ్ ఫైల్స్. సో నేను అప్లోడ్ చేసే ఫైల్ వచ్చేసి ఈ టెక్స్ట్ ఫైల్ అప్లోడ్ చేద్దాం. చలో అప్డేట్ చేసేద్దాం. సో లాస్ట్కి వెళ్ళిపోయి అప్లోడ్. సో అప్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్లోజ్. సో ఫైల్ వచ్చేసింది. సో ఈ ఫైల్ని ఓన్లీ మనం ప్రైవేట్గానే యాక్సెస్ చేసుకోగలం. సో ఈ ఫైల్ని ప్రైవేట్గా ఎలా యాక్సెస్ చేసుకోవాలి అని అంటే, మనం ఫర్ సపోజ్ మీది ఒక కంపెనీ ఉంది. మీ కంపెనీలో ఉన్న లోకల్ ఏరియా నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ లోకల్ ఏరియాలో ఉన్న పర్సన్స్ మాత్రమే ఈ ఫైల్ని యాక్సెస్ అవుతారు. అది కూడా ఎలా యాక్సెస్ అవుతారు? ఆ పర్సన్స్ కంపల్సరీ AWS అకౌంట్ ఉండాలి. వితౌట్ AWS అకౌంట్ ఈ ఫైల్ని వాళ్ళు యాక్సెస్ చేసుకోలేరు. ఓకే, సింపుల్. సో మీరే చూడండి. ఇప్పుడు నేను AWS అడ్మిన్ కన్సోల్ కాబట్టి నాది ఇది. సో ఈ ఫైల్ లోపలికి వెళ్ళిపోయి ఈ URL కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఓపెన్ చేస్తాను. సో నాకు ఎర్రర్ వచ్చిందా? సో ఎందుకు వచ్చింది ఎర్రర్? సో AWS కన్సోల్ వేరే పర్సన్కి లేదు. అర్థమైందా? సో ఇది ఓపెన్ అవ్వదు, ప్రైవేట్గా ఓపెన్ అవ్వదు. ఎందుకు ఓపెన్ అవ్వాలంటే ఆ పర్సన్కి కూడా కంపల్సరీ ఉండాలి అకౌంట్. AWS అకౌంట్ ఉంటేనే ఇది ఓపెన్ అవుతుంది. సో అందుకే మనకి ఇక్కడ ఓపెన్ అవ్వలేదు. సో నేను పబ్లిక్గా చూపిస్తాను. పబ్లిక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది మీకు సింపుల్. ఇప్పుడు ప్రైవేట్ అకౌంట్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే, మీరు కంపెనీలో జాయిన్ అవుతారు. ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆఫీస్ మెయిల్ అనేది కంపల్సరీ ఇస్తారు అందరికీ, అఫీషియల్ ఈమెయిల్ ఐడి. సో అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఇచ్చే ఎవరైతే క్రియేట్ చేస్తారో అడ్మిన్స్, సో అడ్మిన్స్ దగ్గర యాక్సెస్ మొత్తం ఉంటుంది. సో అట్లానే ఈ S3 బకెట్లో ఏంటంటే, ఒక ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఏ పర్సన్కి ఎలో చేయాలి అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సో నేను మరి ఏ పర్సన్కి ఎలో చేయలేదుగా ఇది. సో అందుకే ప్రైవేట్గా ఇట్లా ఉంటుంది అనమాట ఇది. సో నేను పబ్లిక్గా చూపిస్తాను. ఇదే ప్రాసెస్ పబ్లిక్గా ఓపెన్ అవుతుంది. సో నేను పబ్లిక్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఇప్పుడు S3 బకెట్లోకి వెళ్ళిపోయి క్రియేట్ బకెట్. సో
పబ్లిక్ బకెట్ డెమో 1 2 3 పబ్లిక్ బకెట్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి పబ్లిక్ బకెట్కి ఎలా అంటే ఏసీఎల్ ఎనేబుల్ చేయాలి. ఓకే, ఏసీఎల్ ఎనేబుల్ చేయాలి. ఆబ్జెక్ట్ ఓనర్ ప్రిఫర్డ్, ఇక్కడ ఇది తీసేయాలి, పబ్లిక్ యాక్సెస్ కదా, తీసేయాలి, బ్లాక్ అవుతుంది ఇక్కడ, అందుకే తీసేయాలి. సో ఐ అక్నాలెడ్జ్. బకెట్ వర్షనింగ్ ఎనేబుల్ చేసుకుందాం. సో ట్యాక్స్ అవసరం లేదు, ఇన్స్క్రిప్షన్ నో, ఇది డిఫాల్ట్. ఇంకా క్రియేట్ బకెట్. సో పబ్లిక్గా ఒక బకెట్ క్రియేట్ అయిపోయింది. సో దీంట్లోకి వెళ్ళిపోదాం. అప్లోడ్ ఏ ఫైల్, యాడ్ ఫైల్స్. సో సేమ్ ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేస్తా. అప్లోడ్ అయిపోయింది. సో డైరెక్ట్గానే మళ్ళీ నేను నా పబ్లిక్ దాంట్లోకి వెళ్ళిపోతాను. సో ఇది పబ్లిక్ బకెట్ నాది క్రియేట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ పబ్లిక్ బకెట్కి మనం యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఎనేబుల్ చేసిన తర్వాత ఈ ఫైల్కి కూడా మనం యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఎనేబుల్ చేయాలి. సో ఇక్కడ లాస్ట్లో మేక్ పబ్లిక్ యూజింగ్ యాక్సెస్ లిస్ట్ కంట్రోల్. సో చూడండి. సో సేమ్ ఫైండ్ నేమ్, మేక్ పబ్లిక్. సో మనకు కావాల్సిందే కదా మేక్ పబ్లిక్. సో పబ్లిక్ చేసేసాం. సో పబ్లిక్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా దీనిలోకి వెళ్ళిపోదాం. సో ఏదైతే ఆబ్జెక్ట్ లిస్ట్ ఉందో దీన్ని ఓపెన్ చేసేసి ఇక్కడ ఓపెన్ చేసి కొడితే ఓపెన్ అయిపోయింది. చూసారా, పబ్లిక్ ఫైల్ ఓపెన్ అయిపోయింది. ఆ నోట్ ప్యాడ్లో ఏదైతే ఉందో అదొక ఆ కంటెంట్ ఇదే, వెబ్ సర్వర్ కంటెంట్ ఇదంతా. సో ఇక్కడ ప్రైవేట్లో మనకు చూసారా ఓపెన్ కాలేదు, పబ్లిక్లో ఓపెన్ అయిపోయింది. ప్రైవేట్లో ఎందుకు ఓపెన్ అవ్వలేదు? ఇన్ ద సెన్స్ AWS అకౌంట్ కన్సోల్ ఉండాలి పర్సన్కి. అర్థమైందా? ఏదైతే కంపెనీలో ఆ పర్సన్ ఉన్నారో ఒక పర్సన్కి షేర్ చేసేదాన్ని ప్రైవేట్గా చేస్తాం, ఒక పబ్లిక్గా షేర్ చేసేదాన్ని ఎవరికైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సింపుల్. ఓకేనా? చలో, ఇది ప్రాసెస్ అనమాట. ప్రైవేట్ బకెట్ ఇలా క్రియేట్ చేసుకుంటాం, పబ్లిక్ బకెట్ ఇలా క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో ఇది ఇవాళ కాన్ఫిగరేషన్. S3 బకెట్లో ప్రైవేట్గా పబ్లిక్గా ఎలా ఫైల్స్ అప్లోడ్ చేసి యాక్సెస్ తీసుకుంటాం అనేది. ఓకేనా? రేపు మనం S3 బకెట్లో వెబ్ హోస్టింగ్ ఎలా చేస్తాం, స్టాటిక్ వెబ్ హోస్టింగ్, అది రేపు చూద్దాం. ఓకే, చలో, రైట్, బాయ్ గైస్.